వాక్యం కావాల్సింది శరీరానికి కావద్దు. వాక్యం శరీరానికి కావాలా? వాక్యం దేనికి కావాలి? మనలో ఉన్నటువంటి ఆత్మకే. శరీరానికి ఏం కావాలి? ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ భోజనం, ఈ మధ్యలో ఇంకేమైనా ఉంటే స్నాక్స్, మళ్ళీ జ్యూసులు, ఇంకేమైనా ఉంటే రకరకాలైనటువంటి ఫుడ్ ఖాళీ ఉంచదండి. అసలు ఇది దీనికి మాత్రం లోటు ఉంచం. అబ్బబ్బబ్బా, ఎంతసేపు ఈ శరీరాన్ని బలపరచడానికి చూస్తాం. నేను అంటున్నాను, వాక్యం శరీరానికి అవసరలా. శరీరానికి ఆహారం కావాలి. శరీరానికి ఏం కావాలి? భోజనం కావాలి. మన ఆత్మకి ఏం కావాలి? వాక్యం కావాలి. దాన్ని ఏమన్నారంటే ఆత్మీయ ఆహారం అన్నారు. దాన్ని ఆత్మకు కావలసిన ఆహారం పెట్టకపోతే అది బలహీనమవుతుంది. శరీరానికి కావలసిన ఆహారం పెట్టకపోతే శరీరం బలహీనమవుద్ది. పొద్దు నుంచి ఏం పెట్టలేదు ఈ శరీరానికి, సాయంత్రం నీరసం అయిపోతుంది. కూర్చుంటే లేగలేం, ఎత్తే కూర్చోలేము అన్నట్టుగా ఒక్కరోజుకే ప్రాణం విలవలాడిపోతుంది. శరీరానికి భోజనం పెట్టకపోతే శరీరం ఎలా బలహీనపడిపోతుందో, మనలో ఉన్నటువంటి ఆత్మకి కూడా వాక్యాన్ని అందించకపోతే, ఆత్మీయ ఆహారాన్ని అందించకపోతే ఆత్మ కూడా బలహీనమైపోయి లోపల మూలుగుతూ ఉంటుంది. ఆత్మ విషయంలో బలంగా ఉండాలంటే వాక్యాన్ని సమృద్ధిగా పెట్టాలి ఆత్మకు కూడా. అర్థమవుతుందా? కాబట్టి వాక్యాన్ని వినటానికి ఏ సమయం దొరికినా వినాలి. ఎందుకంటే వాక్యం దొరకలేని రోజులు రాబోతున్నాయి, ఆలోచన చేయండి. కాబట్టి వాక్యాన్ని ఎవరైతే వినరో, వాక్యం చెప్పే సమయంలో అటు ఇటు గొంతులేస్తారో, వాక్యం చెప్పే సమయంలో లేచి వెళ్ళిపోతారో, వాక్యానికి ప్రాధాన్యతనివ్వకుండా అక్కడక్కడ ఉండి దిక్కులు చూస్తూ ఉంటారో, వాక్యాన్ని వినకపోతే, చెవిని తొలగించుకుంటే అట్టివాడి ప్రార్థన దేవుడు వినడు.